హలో డాన్సర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మేము పూర్ణ మార్కెట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటారా, మా బాయ్స్ కి కొత్త కాస్ట్యూమ్ కొందామని చెప్పని అన్ని ఎలా చెప్పారో లేదో వీడియో తీస్తానని అంటే సరే అని చెప్పని చూడండి ఎలా హాయ్ చెప్తున్నారు. వెంటనే బండి తీసి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో ఒక మామ అయితే అడ్డొచ్చింది, అందుకని చెప్పి చూడండి ఎలా నవ్వుతున్నారు. ఇంట్లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని అలా వెళ్తుంటే లాస్ట్ 6 మంత్స్ అయితే ఈ కంపెనీలో వర్క్ చేశాను, అందుకనే చిన్న వీడియో తీశాను. వైజాగ్ ఎంత బాగుందంటే దాని కారణం జీఎంసీ వాళ్ళే. వీడియో తీస్తుంటే అక్క చూడండి ఎలా చూస్తుందో. టీమ్ అమ్మాయిలకి ఏదో వర్క్ ఉందంటే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మేమైతే వెళ్ళిపోయాం. ఇప్పుడు తగిలిందండి మా బాప్ప అంటే ఎవరు అనుకుంటారేమో, మా టీంలో అమ్మాయినండి, మేమైతే అలా పిలుచుకుంటాం. వైజాగ్ లో నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. వీడేంటి తుప్పలంటా తిరుగుతున్నాడు అనుకోకండి, మేమైతే ఉసిరికాయలకి వెళ్తాం. వైజాగ్ మొత్తం తిప్పి మా బాప్ప అయితే ఒక చెట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చింది. ఇంటి బాప్ప ప్లేస్ ఎలా ఉందంటే అలానే ఉంటదరా అంటుంది. మా మాస్టర్ కి అయితే ఏం చేస్తున్నామో ఎందుకు వచ్చామో కూడా అర్థం కాలేదు. వచ్చిన పని ఒకటి చేస్తున్న పని ఒకటి. సీనిగడ్ అయితే కోతులు చెట్టు ఎక్కాడు, ఉసిరికాయలు అయితే కోస్తున్నాడు. రెండు తిండో 2 అయితే కవర్లు వేయడం అలాగైతే చేసేవాడిని. మా అక్కనైతే చూడండి చివరికి దాని రసనే కవర్ కింద వాడిసింది. దొరికిన పెద్దకాయ అయితే ఇదే, దాన్ని కూడా మనం లాగించేసాం. ఎందుకంటే చెట్టు దిగమంటే పైనుంచి కింద పడిపోయాడు. అందువల్ల చూడండి అందరూ ఎలా నవ్వుతున్నారు. హెల్మెట్ ని ఎంత బాగా యూజ్ చేస్తారని నాకు ఈ రోజు అయితే తెలిసింది. ఉసిరికాయలు కోసేదారు దోమలు అయితే చూడండి ఎలా కుట్టియో. మా బాపకైతే ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది, బాయ్ చెప్పాం. ఎక్కడ ఆకుండా తిన్నంగా మేమైతే పూర్ణ మార్కెట్ కి అయితే వచ్చేసాం. మేము కాస్ట్యూమ్ కొనబోయే షాప్ అయితే ఇదే. గంటల నుంచి తిరుగుతున్నా సరే ఏ కాస్ట్యూమ్ తీయలేదు, ఏటన్నది అర్థం కాలేదు. నాకైతే శుభ్రం పిచ్చి వచ్చింది. వరకైతే మా మాస్టర్ క్లాత్ సెలెక్ట్ చేశారు. వెంటనే అదైతే తీసుకుని వెంటనే కట్ చేపించేసాం. ఇంకో 2 కాస్ట్యూమ్ కావాలంటే అవి కూడా తీసుకున్నాం. లోపలి కుబేరుడు బొమ్మ చూడండి ఎంత బాగుందో. వెంటనే బిల్ అయితే తీసుకుని స్టార్ట్ అయిపోయాం. కొత్త సాంగ్ అయితే స్పెట్స్ అయితే కావాలి, అందుకే తీసుకోవడానికి వచ్చాం. నాకు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. టైలర్ కి ఎలా కొట్టాలో చెప్పి మెజర్మెంట్ ఇచ్చి అయితే మేమైతే వచ్చేసాం. లేట్ అవుతుందని చెప్పండి టిఫిన్ చేసి తిన్నగా ఇంటికి వచ్చి పడుకుని పోయాం. బాయ్ బాయ్.